నెల్లూరు జిల్లా జువలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే ప్రభుత్వం వాటిని ముందుండి పరిష్కరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో మత్స్యకారులు అధికారులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి రాష్ట్రాలు దేశాలు సైతం సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకై పోటీ పడుతున్నాయని అన్నారు. సమస్యలు ఏమైనా స్థానిక నాయకుల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు వల్ల మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 114 ఎకరాల్లో హార్బర్ను ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఫిషింగ్ హార్బర్కి సంబంధించి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. ఎందుకంటే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్లకి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం, దాని మీద మరి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి. ఎందుకంటే ఇది సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తూ ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగిరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలామంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం ఇక్కడ మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మరి అటువంటి సంస్థలు రాకుండా ఆపడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.